షాకులు తగులుతున్నాయి, దెబ్బ మీద దెబ్బ. ఎందుకంటే ట్రెండింగ్లో ఉంది ప్రస్తుతం డిజాస్టర్ రాజాసాబ్. అసలు ఊహించలేదా? మూవీ టీం ఊహించిన దెబ్బ ఇది. ఎందుకంటే అసలు ఈ కలెక్షన్స్ ఎక్కడో ఉంటాయి, ఈ సినిమా వేరే లెవెల్, వేరే రేంజ్ అని చెప్పి మాట్లాడుకున్నారు రిలీజ్కి ముందు. కానీ రాజాసాబ్ అట్ట ఫ్లాప్ అనే దానికన్నా ఇంకొక కొత్త పదం ఏదైనా ఉపయోగించాలేమో, ఇంకొక కొత్త పదాన్ని ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలేమో అని అర్థం వచ్చేలా ఉంది సినిమా అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటే అర్థం చేసుకోవచ్చు. డిజాస్టర్ రాజాసాబ్, ఇది ట్రెండింగ్లో ఉన్న పదం. రాజాసాబ్ ఫ్లాప్ టాక్తో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు డైరెక్టర్ మారుతి. సినిమా రిలీజ్ అయినా 24 గంటలైంది. సినిమా రిలీజ్ 24 గంటలైంది, ఇంకా చెప్పాలంటే 24 గంటలు దాటేస్తుంది. ఇప్పటివరకు ఎక్కడ మారుతి రియాక్షన్ లేదు. రిలీజ్కి ముందు మాత్రం భారీ డైలాగులు కొట్టారు మారుతి. ఒకవేళ నచ్చకపోతే, సినిమా 1% నచ్చకపోయినా మా ఇంటికి రండి అంటూ మారుతి సవాల్ చేశారు. ఒక్కసారి ఆ సవాల్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. నా ఇంటి అడ్రస్ పెడతా రండి. మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది కొల్లా లగ్జూరియా. అక్కడ గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి. గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి. గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది కొల్లా లగ్జూరియా. అక్కడికి రండి. గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది కొల్లా. మీరు గుర్తుపెట్టుకున్నారు కదా, గుర్తుంది కదా, మరి గుర్తుపెట్టుకోండి, బాగాలేకపోతే రండి అన్నారు కదా, అందుకే అక్కడికి వెళ్ళింది. ఇటు జనాల నుంచి ఒక్కసారి ఆ మీమ్స్ చూడండి, డిజాస్టర్ రాజాసాబ్ అని చెప్పి ఆ మీమ్స్ చూడండి. ప్రభాస్ ఫేస్ సీజీ ఏంటో అంటూ ఒకరు, రాధేశ్యామ్ హరిహర వీరమల్లు రాజాసాబ్ దట్స్ ఇట్ అంటూ ఇంకొకరు, మొత్తం అందరినీ ఒక ఫ్రేమ్లో పెట్టినట్టుగా. మారుతి కోర్స్ నేను ఇది పలాకాలు అనుకోవట్లేదు, ఎందుకంటే అభ్యంతరకర భాషను ఉపయోగించింది కాబట్టి మనం అక్కడ బీప్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఇండియాస్ ఫస్ట్ ఏఐ హీరో ఫిలిం అంటూ కూడా ఇంకొంతమంది. ఒకసారి చూడొచ్చు మీమ్స్ ఏ స్థాయిలో ఉన్నాయండి. డిజాస్టర్ రాజాసాబ్ అంటూ హ్యాష్ట్యాగ్తో, ప్రభాస్ ఫేస్ సీజీ ఏంటో అంటూ ఇంకొంతమంది. సో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు, సో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మీమ్స్ చేసుకుంటున్న సందర్భం. డిజాస్టర్ రాజాసాబ్ అంటూ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం చూస్తున్నాం. అయితే సినిమా ఫ్లాప్ అయితే ఎందుకు, మరి ముఖ్యంగా ఫ్యాన్స్ ఎలా తట్టుకోరు కదా. వాళ్ళ భాష ఏదో, వాళ్ళ ఆవేదన ఏదో వాళ్ళ భాషలో చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరే కదా అన్నారు మారుతి గారు, ఒకవేళ సినిమా నచ్చకపోతే కనుక మా ఇంటికి రండి అని చెప్పి. మీరన్న మాటే కదా, మీరే కదా అంది. అందుకే మీ ఇంటికే వచ్చింది ఆర్టీవీ. సినిమా బాగాలేదు, ప్రజల నుంచి వచ్చిన టాక్. సో రియాక్షన్ ఏంటి చెప్పి అక్కడికి వస్తే మీరు వ్యవహరించిన తీరేంటి? అక్కడ మీ ఇంటికి మీరే కదా రమ్మని చెప్పింది. అక్కడ ఏం జరిగింది ఒకసారి చూడండి. ఆర్టీవీ లైవ్ కవరేజ్ కోసం అక్కడికి వెళ్తే మారుతి విల్లా సిబ్బంది ఎలా ప్రవర్తించారో చూడండి. దీనికైనా రమ్మంది. ఒకసారి మీరు చూడండి, ఆర్టీవీ అక్కడికి చేరుకున్నప్పుడు వాళ్ళు ఎలా వ్యవహరించారో ఆ విజువల్ ఒకసారి. ఇగో ఈ లాస్ట్ బాక్స్లో మీరు చూస్తున్నారు కదా, ఈ లాస్ట్ బాక్స్లో విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో వాళ్ళు వ్యవహరించిన తీరది. సినిమా ప్రోగ్రామ్ అప్పుడు, సినిమా కార్యక్రమాల సందర్భంలో మీరు డైలాగులు వేస్తే తప్పులేదా? వస్తే తప్ప, ప్రశ్నిస్తే తప్ప, అక్కడ అడిగితే తప్ప. అక్కడ మీరే కదా రమ్మని చెప్పింది. మీరే కదా రమ్మని చెప్పినప్పుడు ఇలా వాళ్ళు అసలు మనుషులేనా? ఒక మనిషిని అలా హ్యాండిల్ చేస్తారు వాళ్ళు? ఎవరు అసలు ఎందుకు అలా హ్యాండిల్ చేయాలి? ఒక మనిషిని వ్యవహరించే తీరదే, ఒక మనిషిని పట్టుకొని మాట్లాడే తీరదేనా? దాడి చేస్తారా? కొడతారా? ఎక్కడున్నాం సార్? ఎక్కడున్నాం? ఏ లోకంలో ఉన్నాం? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఆర్టీవీ సిబ్బంది మీద ఆ విల్లాకు సంబంధించి ఆ సిబ్బంది దాడి చేసిన విజువల్స్ మీరు చూడొచ్చు. సినిమా టీం ఇప్పటివరకు రియాక్షన్ లేదు. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళవి. ఎందుకంటే అక్కడ ఉంది ప్రభాస్, 6 అడుగుల కటౌట్ అది. ఆ కటౌట్ కోసం ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి
ఫ్యాన్స్ వెయిట్ చేశారు, 3 ఏళ్ల కష్టం అది. సో అటువంటి కష్టం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అండ్ ఈరోజు దాని గురించి మాట్లాడాల్సింది పోయి ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ రియాక్షన్ లేదు. ఆ రోజు ఎంత ఎక్స్పెక్టేషన్స్ తీసుకువెళ్ళిపోయారు ఏకంగా. సినిమా కనుక నచ్చకపోతే మా ఇంటి ఒక్క నిమిషమైనా డిసప్పాయింట్ చేస్తాయి. ఒకసారి డైలాగ్ వినిపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఆ రోజు మారుతి గారు ఏమన్నారో ఒకసారి విందాం. 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. 1% రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది. ఇదెక్కడండి? డిసప్పాయింట్ చేస్తే మీరే అన్నారు, విల్లా పేరు చెప్పారు, అక్కడికి మీరే రమ్మన్నారు. ఇదేంటి మారుతి గారు? ఇది ప్రజెంట్ మాట్లాడుకుంటున్న సందర్భం. మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఏమైంది? మూవీ టీం ఎక్కడ రియాక్షన్ లేదు, మరి ముఖ్యంగా మారుతి ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడున్నారు మారుతి? సచిన్, రాజ్యసభ విడుదలై దాదాపుగా 24 గంటలు దాటిపోయింది. ప్రీమియర్ షోస్ అనుకున్న టయానికి కొన్ని చోట్ల పడినప్పటికి కూడా కొంత ఆలస్యంగా తెలంగాణలో స్టార్ట్ అయ్యాయి. తెలంగాణలో దాదాపుగా 8వ తారీఖు అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోస్ అయితే మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, మిగిలిన చోట్లంతా కూడా 8వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి. సినిమాపై నెగటివ్ టాక్ రావడంతో మొత్తం యూనిట్ అంతా కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పటి వరకు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత 24 గంటలు దాటిపోయింది. దాదాపుగా 35 గంటలు 36 గంటలు అవుతున్నప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా యూనిట్ నుంచి కనీసం చూసిన ప్రేక్షకులకు కావచ్చు, ప్రభాస్ అభిమానులకు కావచ్చు, ఎవరికి థ్యాంక్స్ చెప్తూ ఒక్క పోస్ట్ కూడా సోషల్ మీడియాలో రాకపోవడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అలాగే దర్శకుడు మారుతి ఫెయిల్యూర్ గా దాదాపుగా రివ్యూస్ అందరు కావచ్చు, ప్రేక్షకులందరూ కావచ్చు మారుతిని టార్గెట్ చేశారు. ఖచ్చితంగా ఇది మారుతి వైపు నుంచి జరిగిన తప్పుగా ప్రేక్షకులందరూ కూడా భావిస్తున్నారు. మారుతి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడో సినిమా గురించి, మిమ్మల్ని ఎక్కడన్నా ఎవరినన్నా రెబల్స్